పిక్చర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక భర్త తన భార్య సమాధి దగ్గరికి పోయి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని అనుకుంటారు కదా. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టు. ఒక భర్త తన భార్యను కర్రతో కొడుతున్న పిక్చర్ అది. మరి ఆ భార్య చేసినటువంటి పొరపాటు ఏంటి? ఆ భర్త ఎందుకు భార్య సమాధిని కర్రతో కొడుతున్నాడు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎవరు స్క్రిప్ట్ చేయకండి. నమ్మక ద్రోహానికి పరాకాష్ఠ. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 పిల్లల్లో ఏ ఒక్కరికి తను తండ్రిని కాదు, తను తన పిల్లలు కాదు అని తెలిస్తే ఆ తండ్రి గుండె ఎంత పగులుతుందో ఒక్కసారి ఆలోచించండి. కెన్యాలో ఒక వ్యక్తి తన భార్య చనిపోయాక ఎందుకో తన 6 పిల్లల మీద ఒక అనుమానం వచ్చింది. వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బిహేవియర్ని బట్టి ఆ తండ్రికి ఆ పిల్లల మీద అనుమానం రావడం జరిగింది. ఆ తండ్రి ఆ 6 పిల్లలకు DNA టెస్ట్ చేయించాడు. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ DNA రిపోర్ట్ వచ్చాక ఆ తండ్రి, ఆ వ్యక్తి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే తను అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 పిల్లలలో ఏ ఒక్కరికి తను తండ్రిని కాదు అని తెలిసింది. ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధపడతారు కదా. అంటే జీవితం అంతా ఎవరికో పుట్టిన పిల్లలనా నేను అల్లారు ముద్దుగా పెంచింది, ఎవరికో పుట్టిన పిల్లలనా నేను నా బిడ్డలుగా భావించింది అని ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అతను బాధపడుతూ ఆవేశంతో అదే వేగంతో చనిపోయిన తన భార్య సమాధి వద్దకు వెళ్ళి కర్రతో భార్య సమాధిని కొట్టిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇది ఒక కెన్యా పరిస్థితే కాదు, ఉగాండా దేశంలో రీసెంట్ గా జరిగిన DNA టెస్ట్ లో 98% పిల్లలు తమ తండ్రులకు పుట్టిన వారు కాదు అని రిపోర్ట్ లో బయటపడింది. కానీ పరిస్థితి ఏంటంటే చనిపోయిన తన భార్య సమాధిని కొడుతున్నటువంటి ఆ భర్తకు వచ్చినటువంటి పరిస్థితి ఏ భర్తకు రాకూడదని మనం అనుకోవాలి. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న 6 పిల్లలు, ఆ 6 పిల్లల్లో ఏ ఒక్కరూ తనకు పుట్టిన వారు కాదని తెలిస్తే ఆ తండ్రి గుండె ఎంతలా అల్లాడిపోతుందో కదా. మరి తన భార్య చేసినటువంటి మోసాన్ని మీరేమంటారో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే ఆ భర్తకు వచ్చినటువంటి సమస్యను మనం కామెంట్లో ఏ విధంగా పరిష్కరించుకుందామనే దాని గురించి కూడా కామెంట్లో తెలపండి. మీరు పెట్టినటువంటి ప్రతి ఒక్క కామెంట్కు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. గుడ్ బై ఫ్రెండ్స్.